రేపు రానున్నటువంటి ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా రెండోసారి మన విశాఖపట్నం నుంచే ప్రమాణ స్వీకారం చేయడానికి మీ అందరి మద్దతు, మీ అందరి సహకారం కోరడానికి విచ్చేస్తున్నటువంటి మన జనహృదయ నేత శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి స్వాగతం పలకడానికి సిద్ధమైనటువంటి వేలాది మంది ప్రజానికానికి రెండు చేతులు జోడించి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. గతంలో ఎన్నడూ లేని విధంగా, ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి చేయనటువంటి విధంగా గతంలో అనేక ప్రభుత్వాలు ఏర్పడ్డాయి, అనేక మంది ముఖ్యమంత్రులు పనిచేశారు. కానీ స్వతంత్రం వచ్చిన తర్వాత పేదవాడి కోసం ఆలోచన చేసినటువంటి, పేదవాడి కష్టాలు తెలుసుకున్నటువంటి 3648 కిలోమీటర్లు రాష్ట్ర వ్యాప్తం పాదయాత్ర చేసి రాష్ట్రంలో వివిధ వర్గాలు పడుతున్నటువంటి బాధలు, అనేక ప్రాంతాల్లో ప్రజలు పడుతున్నటువంటి కష్టాలు, రానున్నటువంటి కాలంలో ఆ కష్టాల్ని తీర్చడానికి నవరత్నాల పథకాల్ని ప్రజల ముందు పెట్టి 2019లో మీ అందరి ఆశీర్వాదంతో 151 మంది ఎమ్మెల్యేలని గెలిపించుకున్నటువంటి వ్యక్తి ఇచ్చినటువంటి మాట ప్రకారం గడిచినటువంటి 5 సంవత్సరాల్లో 199 హామీలు అమలు చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. స్వతంత్రం వచ్చిన తర్వాత భారతదేశంలో అనేక మంది నాయకులు చూసాం, అనేక రాజకీయ పార్టీలు చూసాం, అనేక మంది ముఖ్యమంత్రులు చూసాం, అనేక మంది ప్రధానమంత్రులు చూసాం. కానీ స్వతంత్రం వచ్చిన తర్వాత 5 సంవత్సరాలు అధికారంలో ఉండి 5 సంవత్సరాలు మీకు ఏదన్నా మీ కుటుంబానికి మంచి జరిగితేనే నాకు ఓటేయండి అని చెప్పినటువంటి ఏకైక మొనగాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. రానున్నటువంటి కాలంలో కూడా మరింత మంచి చేయడానికి, పేదవాడికి మరింత మంచి చేయడం కోసం, రానున్నటువంటి కాలంలో పేదవాడి తాలూకా కష్టాలు తీర్చడం కోసం మళ్ళీ రెండోసారి మీ అందరి దగ్గరికి, రాష్ట్ర ప్రజల దగ్గరికి మీ అందరి ఆశీర్వాదం కోరడానికి విచ్చేస్తా ఉన్నారు. స్థానికంగా ఉన్నటువంటి ప్రధానమైనటువంటి సమస్య గాజువాక ప్రాంతంలో, ఈ ప్రాంతాన్ని ఉక్కు నగరంగా మార్చినటువంటి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకి వ్యతిరేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి పోరాటం, అందిస్తున్నటువంటి సహకారం, గడిచినటువంటి 1180 రోజులుగా గాజువాక నియోజకవర్గంలో దాదాపు 40,000 కుటుంబాలు స్టీల్ ప్లాంట్ మీద ఆధారపడినటువంటి వారు ఉన్నారు. అందుకనే దాదాపు 5 రోజుల క్రితం మొన్న 3వ తారీఖున మీ అందరి సమక్షంలో ఈరోజు మనతో తలపడుతున్నటువంటి కూటమికి మనం ఒక సవాల్ విసిరాం. నిన్న దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారు అనకాపల్లి విచ్చేశారు. ఆయన ద్వారా ప్రకటన చేయమని చెప్పాం. మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు మేము నిలుపుదల చేస్తాం, మేము ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటామంటే అవసరమైతే గాజువాక సీటుని త్యాగం చేయడానికి కూడా సిద్ధం అని చెప్పినటువంటి వ్యక్తి ఈరోజు మీ ముందు నిలబడ్డాడు. కానీ నిన్న మీరు అందరూ చూశారు, ఏమీ మాట్లాడలేదు. స్టీల్ ప్లాంట్ గురించి మాట్లాడరు, రైల్వే జోన్ గురించి మాట్లాడరు, రాష్ట్ర ప్రజల సమస్యల గురించి మాట్లాడరు. కేవలం వారికి అంతా కూడా రేపు మళ్ళీ ఎలా అధికారంలోకి రావాలి, ఏ రకంగా రేపు మళ్ళీ అధికారాన్ని చేజిక్కించుకోవాలి, ఏ రకంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద విమర్శలు చేయాలి, ఇవే విషయాలు తప్ప మరొకటి లేదు వాళ్ళకి. రేపు రానటువంటి కాలంలో తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాటం చేస్తాం. ప్రైవేటీకరణ కాకుండా చూసేటువంటి బాధ్యత
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుందన్నటువంటి విషయాన్ని కూడా మీ అందరికీ ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మీలో ఒకడిగా గతంలో నా తండ్రి స్వర్గీయ గుడివాడ గురునాథరావు గారు, మా తాత గుడివాడ అప్పన్న గారు ఇదే ప్రాంతానికి 2 సార్లు శాసనసభ్యులుగా పనిచేశారు. మళ్ళీ మీ బిడ్డగా మీలో ఒకడిగా మీ అందరి ఆశీర్వాదం, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మీ అందరి ఆశీర్వాదం కోరడానికి విచ్చేస్తా ఉన్నాను. తప్పకుండా మీ అందరూ ఆశీర్వదిస్తారని చెప్పి నమ్ముతూ, అలాగే ఈరోజు మన పార్లమెంట్ అభ్యర్థిగా పెద్దలు శ్రీ బొత్స సత్యనారాయణ గారు సతీమణి శ్రీ బొత్స ఝాన్సీ లక్ష్మి గారిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తా ఉన్నాం. మరి వారికి కూడా మీ అందరి మద్దతు, మీ అందరి సహకారం రేపు విశాఖపట్నం పార్లమెంట్ అభ్యర్థిగా గెలిపించాల్సినటువంటి బాధ్యత మీరందరూ కూడా తీసుకుంటారని చెప్పి ఆశిస్తూ, మరి మిమ్మల్ని అందరినీ కూడా ఉద్దేశించి ప్రసంగించాల్సిందిగా పార్లమెంట్ అభ్యర్థి అయినటువంటి శ్రీమతి పెద్దలు శ్రీ బొత్స ఝాన్సీ లక్ష్మి గారిని కోరుతా ఉన్నా. మా నమ్మకం నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్, నమ్మకం నువ్వే జగన్, నమ్మకం నిన్నే జగన్.